హలో! అందరూ ఎలా ఉన్నారు? మీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైం బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. మా క్రిస్మస్‌కి మేము 2 థింగ్స్ చేసాము. ఒకటి మేము క్రిస్మస్ మార్కెట్ ఎళ్ళాము ఫ్రాన్స్‌లో. అండ్ ఇంకొకటి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఎళ్ళాము నెదర్లాండ్‌లో. అమ్యూజ్మెంట్ పార్క్ వీడియో నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో మేము క్రిస్మస్ మార్కెట్‌కి ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఉంది అన్నది నేను మీకు చూపిస్తాను. మా టెస్లాలో ఇది లాస్ట్ లాంగ్ ట్రిప్ అండి. మేము చాలా ట్రిప్స్ వేసాము మా టెస్లాలో. అండ్ ఇది ఆఫ్టర్ 6 ఇయర్స్ మేము ఈ కార్ తిరిగి ఇచ్చేస్తున్నాము. మాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ కార్లో. బట్ నెవర్‌లెస్ లైఫ్ ఇస్ చేంజ్. ఎప్పుడు ఏదో ఒక చేంజ్ వస్తుంది. అండ్ యాజ్ ఎ పర్సన్ మనం అడాప్టబుల్ ఉండాలి. నేను దీన్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. బికాస్ మనం ఏం సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఉండాలి. అండ్ చేంజ్ ఆఫ్ కార్ అనేది ఐ థింక్ ఇట్స్ ద ఈజియెస్ట్ చేంజ్ దట్ వీ కెన్ హ్యాండిల్. ఈసారి క్రిస్మస్ మార్కెట్కి మేము ఫ్రాన్స్లో స్ట్రాస్బర్గ్ అనే విలేజ్కి వెళ్తున్నాము. ఇట్స్ అ టౌన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్. ఒక క్రిస్మస్ విలేజ్ లాగా ఉంటుంది మొత్తం టౌన్ అంతా. ఇట్స్ అరౌండ్ 7 hours డ్రైవ్ ఫ్రమ్ హోమ్. సో మేము మధ్యలో కార్ ఛార్జింగ్ కోసం పార్క్ చేసుకుంటూ గ్యాప్స్ తీసుకుంటూ ఈ 7 hours కవర్ చేసాము. అండ్ మేము లంచ్కి ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము. ఇట్స్ కాల్డ్ 360 degrees. ఫుడ్ అమేజింగ్ ఉండే, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ చాలా టేస్టీ ఉండే. ఇట్ వాజ్ ఇన్ జర్మనీ. ఐ వుడ్ రియలీ సజెస్ట్ యూ. అండ్ దిస్ ఈస్ వేర్ వీ స్టేడ్. ఇట్స్ అ వెరీ నైస్ హోటల్ దట్ వీ స్టేడ్. ఇట్స్ ఇన్ ఆబర్బాన్. చాలా పెద్దగా ఉండే. ఐ థింక్ అది మొనాస్ట్రీ హోటల్ లాగా కన్వర్ట్ చేసినట్టున్నారు. ఇట్ వాజ్ వెరీ బిగ్. మల్టిపుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో మేము రీచ్ అయ్యేసరికి 4 అయింది. త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి ఐ థింక్ మళ్ళీ 6:30 కల్లా వి స్టార్టెడ్ అగైన్. ఇది దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ స్ట్రాస్బర్గ్. ఇక్కడే క్రిస్మస్ మార్కెట్ ఉంటుంది. ద యునీక్నెస్ అబౌట్ స్ట్రాస్బర్గ్ ఏంటి అంటే, యూజువలీ వేరే సిటీస్లో మీకు ఒక్క ప్లేస్లో మార్కెట్ ఉంటుంది. యు గో అండ్ స్టే దేర్ అండ్ సీ ద ప్లేసెస్ దేర్. బట్ ఇది ఏంటంటే ద హోల్ సెంట్రమ్ ఏరియాలో అరౌండ్ 4-5 kilometers మీకు కంప్లీట్ గా డెకరేషన్స్ ఉండి అండ్ క్రిస్మస్ మార్కెట్స్ అక్కడ ఉంటాయి. సో ద టైమ్ ఇస్ నాట్ ఇనఫ్. మేము వెళ్ళాక రియలైజ్ అయ్యాము, ఇట్ వాస్ సో బిగ్ that the time was not enough actually. మేము 2 daysకి వెళ్ళాము కానీ ఐ థింక్ ఇంకో రోజు ఉండుంటే బాగుండేది. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ డే. ద వెదర్ వాజ్ నాట్ గ్రేట్ యాక్చువల్లీ. రైనింగ్ ఉండే, బాగా రైనీ ఉండే. అండ్ పిల్లలతో లిటిల్ బిట్ ఇబ్బంది అయ్యింది. బట్ ఇట్ వాస్ గుడ్. బట్ మాకు సెకండ్ డే ఆప్షన్ ఉంది కాబట్టి వివర్ అంత డిసప్పాయింట్ అవ్వలేదు. బికాస్ వీ నో నెక్స్ట్ డే మేము వస్తున్నాము అని ఉంది. సో ఇది ఫస్ట్ డే ఆన్ ద వే టు ద సెంట్రమ్. ఇది చర్చ్ దగ్గర, ఇది ఫుల్ మార్కెట్. మీకు బ్యాక్గ్రౌండ్ లో చర్చ్ కనిపిస్తుంది చూడండి. సో క్రిస్మస్ మార్కెట్ అంటే ఏం లేదు. అది మనం ఇండియాలో మనము సంత జాతరకి ఈక్వలెంట్ అనుకోవచ్చు. బట్ దెన్ ఇక్కడ నైట్ ఎక్కువ డార్క్ అవుతుంది కదా, సో ఎక్కువ మీకు కలర్ఫుల్ గా అనిపిస్తుంది అన్ని లైట్స్ లో, షాప్ లో. అండ్ చల్లగా ఉంటుంది. సో మీకు వార్మ్ ఫుడ్ దొరుకుతుంది. సో అది ఇట్ జస్ట్ మేక్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్లెజెంట్. అండ్ అది మేము అన్ని వాక్ చేసాము ఫస్ట్ డే రోజు. ఫస్ట్ డే మేము చర్చ్ దగ్గర కవర్ చేసాము. ద వెదర్ వాజ్ గెటింగ్ బ్యాడ్ అండ్ ఇట్ వాజ్ అ లాంగ్ డే. మేము ట్రావెల్ చేసి వచ్చాము కదా, సో అందరూ చాలా టైర్డ్ ఉండే. సో మేము చాలా త్వరగా వైండ్ అప్ చేసి డిన్నర్ చేసి వి వెంట్ బ్యాక్ టు అవర్ హోటల్.
లక్కీగా మాకు డే 2 వెదర్ చాలా బాగుండే, రెయిన్ లేకుండా మొత్తం డ్రై వెదర్ ఉండే. అండ్ మాకు వి థాట్ చాలా వీ వాంటెడ్ టు స్పెండ్ లాంగ్ టైమ్ ఇన్ ద మార్కెట్. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము. ద హోటల్ వాజ్ అరౌండ్ 45 minutes ఫ్రమ్ స్ట్రాస్బర్గ్. సో మేము బ్రేక్ఫాస్ట్ చేయగానే 11కి స్టార్ట్ అయ్యి వచ్చేసాము. సో ఇది చూడండి, పోలార్ బేర్ సెటప్ చాలా బాగుండే. ముందు రోజు కూడా చూసాము, బట్ అప్పుడు ఐ డోంట్ థింక్ మేము క్యాప్చర్ చేయలేదు. సో ఇది మీకు క్రిస్మస్ స్టాల్స్ లో బ్యూటిఫుల్ క్రిస్మస్ డెకరేషన్స్ ఉంటాయి. మీరు ఇంట్లో క్రిస్మస్ సెటప్, క్రిస్మస్ ట్రీ అండ్ క్రిస్మస్ సెటప్ ఏమైనా ఇక్కడ మీకు పర్ఫెక్ట్ ఆర్నమెంట్స్ అవి దొరుకుతాయి. అయితే టీక్ హౌస్, ఇట్స్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హౌస్ ఇన్ స్ట్రాస్బర్గ్. అందులో హోటల్ ఉంది. అండ్ మీరు చూస్తే క్రిస్మస్ మార్కెట్ లో ప్రతి ప్రతి బిల్డింగ్ లో డెకరేషన్ ఉంటుంది, ప్రతి షాప్ మీద డెకరేషన్ ఉంటుంది. ఈ బబుల్స్ దగ్గర చాలా ఎంజాయ్ చేశారు కిడ్స్. మేము అక్కడే ఒక 1 hour ఉన్నాం అనుకుంటా. వాళ్ళకి ఆ బబుల్స్ లో ఆడుకోవాలని ఉంది. చాలాసేపు అక్కడే వెయిట్ చేసాము. డెకరేషన్స్ అన్ని ఒక్కదానికి మించి ఒక్కడున్నాయి. అసలు మాకు ఎటువైపు చూడాలో కూడా అర్థం కాలేదు. మీకు తెలుసు కదా, ఫ్రెంచ్ బేకరీ ఐటమ్స్ ఆర్ వెరీ ఫేమస్. ఒక బేకరీకి వెళ్ళాము. ఇది చూసి మా పాప పెప్పా పిగ్ అని చాలా ఎక్సైట్ అయింది. అలా వాక్ చేస్తూ మేము ఇది ఇంకో స్మాల్ క్రిస్మస్ మార్కెట్కి వచ్చాము. చిన్న చర్చ్ ఉంది, దాని ముందు ఒక 20 షాప్స్ అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తిరిగాము. సో ఇలాంటి క్రిస్మస్ మార్కెట్కి మీరు వస్తే మీరేం కొనాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను క్యూరియస్ ఉన్నాను, ఇలాంటి మార్కెట్స్లో మీరు ఎలాంటి ఐటమ్స్ అంతా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని. మేము కూడా కొన్నాము ఫ్యూ ఐటమ్స్ హియర్. మీరు గెస్ట్ చేయండి, కమెంట్ చేయండి మేమేం కొన్నాము, గెస్ట్ చేయండి. అండ్ ఆ పక్కనే బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉంది. దిస్ వాజ్ ద బెస్ట్ అనుకుంటా మేము చూసిన అన్ని డెకరేషన్స్లో. ఆఫ్ కోర్స్ మేము ఐ థింక్ వి డిడ్ంట్ కవర్ 100%, బట్ మేము చూసిన వాటిల్లో ఇది బెస్ట్.
ఆ పక్కనే మళ్ళీ ఇంకో క్రిస్మస్ మార్క్ ఉంటుంది. మీకు అదే చెప్పాను కదా, ఇలా డెడికేటెడ్ ప్లేస్ లేదు. మీకు ఆ ఏరియా అంతా డెకరేషన్స్, క్రిస్మస్ మార్కెట్స్, దర్ ఇస్ నో ఎండ్. మీరు ఎంత వాక్ చేసినా యూ విల్ ఫైండ్ సంథింగ్. ఐమ్ ష్యూర్ మేము ఐ థింక్ అరౌండ్ 50-60% కవర్ చేసాము. బేసిక్ ఫోకస్ అన్ని క్రిస్మస్ మార్కెట్స్లో ఏముంటుంది అంటే హోమ్ డెకర్ స్టఫ్, క్రిస్మస్ డెకరేషన్ స్టఫ్, లైట్స్ అవే ఉంటాయి. జ్యువెలరీ షాప్స్, ఆఫ్ కోర్స్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ షాప్ మాకు చాలా స్పెషల్ అనిపించింది. ఇదేంటంటే మన ఫ్రేమ్ మీద మన ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తూ వీ కెన్ పిక్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ పిక్ చేసుకొని మనం ఒక ఫ్రేమ్ బిల్డ్ చేయొచ్చు. అక్కడ మీకు ఫోటోలో ఎగ్జాంపుల్ ఉన్నట్టు. ప్రతి క్రిస్మస్ మార్కెట్లో ఫుడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ మోస్ట్లీ నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అందులో మీకు చికెన్, పోర్క్, బీఫ్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. వెజిటేరియన్ వచ్చేసరికి మష్రూమ్స్, బటర్డ్ మష్రూమ్స్ దొరుకుతాయి అలాంగ్ విత్ సమ్ పొటాటో ఫ్రైస్. డ్రింక్స్కి వచ్చేసరికి గ్లూ వైన్ దొరుకుతుంది. బట్ ఈ క్రిస్మస్ మార్కెట్లో డిఫరెంట్ ఏంటంటే వాళ్ళ దగ్గర హాట్ వార్మ్ ఆరెంజ్ జ్యూస్ అండ్ వార్మ్ యాపిల్ జ్యూస్ దొరికింది. మేము ట్రై చేసాము, చాలా బాగుంది. ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. మేము ఇంతకుముందు ఎప్పుడు ఇది చూడలేదు, బట్ ఇక్కడ దొరికింది. డెఫినెట్గా ట్రై చేయాలి. మీరు వెళ్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అదండి మా సెకండ్ డే. మేము చాలా లాంగ్ టైం స్పెండ్ చేసాము. మధ్యాహ్నం అరౌండ్ 12 నుంచి ఈవినింగ్ 8 వరకు అక్కడే ఉన్నాము. డిన్నర్ ఫినిష్ చేసుకొని మళ్ళీ హోటల్కి వచ్చేసాము. అండ్ థర్డ్ డే మార్నింగ్ లక్కీగా స్నో పడింది. క్రిస్మస్ టైంకి నెదర్లాండ్స్లో మామూలుగా స్నో ఉండదు, బట్ ఇక్కడ సమ్హౌ నైట్ స్నో పడింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మార్నింగ్ ఈ వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆన్ ద వే బ్యాక్ అక్కడంతా కొంచెం కొండల్లాగా ఉండే, ఎవ్రీథింగ్ వాజ్ ఫిల్డ్ విత్ స్నో. చాలా బ్యూటిఫుల్ ఉండే. సో రిటర్న్ అవుతున్నాము, అయిపోయింది మా ట్రిప్. అర్లీనే బయలుదేరాము బికాజ్ ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ 10 అలా అవుతుంది. ఇంకా లేట్ అయితే కష్టం అని చెప్పి మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము. బికాజ్ మేము ఛార్జింగ్కి కూడా మిడిల్లో 2 times అలాగా స్టాప్ చేయాల్సి వస్తుంది. అవన్నీ కన్సిడర్ చేసి స్టార్టెడ్ డైరెక్ట్లీ బ్యాక్ హోమ్. సో చూసారా, డైరెక్ట్ సింగిల్ వే 76 kilometers, ఈజీ టు డ్రైవ్. ఛార్జింగ్ కోసం ఒక దగ్గర ఆగాము. దెర్ వాజ్ ఏ షాపింగ్ అవుట్లెట్ దేర్. ఇట్ వాజ్ ఎ నైట్ ప్లేస్. ఛార్జింగ్ అయినంతసేపు అక్కడ షాపింగ్ చేసుకొని వి వెంట్ టు అన్ ఇటాలియన్ రెస్టారెంట్. దిస్ వాజ్ ద ఇటాలియన్ రెస్టారెంట్. ఫుడ్ చాలా బాగుండే. This is the interiors of that restaurant. It was very beautiful. Food was also yummy. అన్ఎక్స్పెక్టెడ్గా మా రిటర్న్లో పెద్ద స్నోఫాల్ అయింది. ఇట్ హాస్ బీన్ ఎ ప్యాటర్న్. ఇది మాకు ఫస్ట్ టైం బిగ్ స్నోఫాల్లో డ్రైవింగ్. బట్ మేము ఏ ట్రిప్ వెళ్ళినా కూడా ఈదర్ చాలా హెవీ రెయిన్ ఉంటుంది, ఈదర్ ఆన్ ద వే ఆఫ్ గోయింగ్ ఆర్ ఆన్ ద వే బ్యాక్. ఈసారి రెయిన్ కాకుండా సంథింగ్ డిఫరెంట్గా స్నోఫాల్, అది కూడా హెవీ స్నోఫాల్ దట్ యూ కెనాట్ డ్రైవ్. లక్కీగా మేము వింటర్ టైర్స్కి మార్పించాము వెళ్ళే ముందు. దట్ మేడ్ ద డ్రైవింగ్ లిటిల్ బెటర్. దట్ గేవ్ మోర్ కంట్రోల్ ఆన్ ద డ్రైవ్.
అండ్ యా ఈ కంట్రీస్లో ప్రిపేర్డ్గా వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీరు సమ్మర్లో వెళ్ళినా వింటర్లో వెళ్ళినా ఏ సీజన్లో వెళ్ళినా అన్నీ క్యారీ చేసుకొని వెళ్ళడం బెటర్. సీజన్కి తగ్గట్టు కార్ వీల్స్ మార్చడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది మా ట్రిప్ అండి. మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయింది, ఇంకా తినేసి పడుకున్నాము. ఇంట్లోనే డిన్నర్ ప్రిపేర్ చేసాము. బట్ వీ హ్యాడ్ ఎ వెరీ నైస్ టైం. అండ్ నేను డెఫినెట్గా ఈ టైంలో ఇక్కడ ఉంటే ట్రిప్ కోసం వచ్చినా కూడా లోకల్లో ఉన్నా కూడా నేను స్ట్రాస్బర్గ్ అన్నది సజెస్ట్ చేస్తాను. మేము డిఫరెంట్ క్రిస్మస్ మార్కెట్స్కి వెళ్ళాము ఇంతకుముందు, బట్ బై ఫార్ దిస్ ఇస్ ద బెస్ట్ క్రిస్మస్ మార్కెట్ వీ వెంట్. సో మీరు స్ట్రాస్బర్గ్కి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా స్ట్రాస్బర్గ్లోనే 3 days ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి, 3 nights ఉండేటట్టు. సో యూ కెన్ స్టార్ట్ ఆన్ ద 4th day. అండ్ దెర్ ఆర్ అదర్ ప్లేసెస్ అరౌండ్. కోల్మర్ అన్నది ఒక ప్లేస్ ఉంది, అక్కడ కూడా క్రిస్మస్ మార్కెట్ చాలా బాగుంటుంది అంట. దట్ ఈస్ 1 hour ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఫ్రమ్ స్ట్రాస్బర్గ్. అది కూడా వెళ్ళాలి అంటే మీరు ఇంకో 2 days ప్లాన్ చేసుకోవాలి, బికాస్ ఇది మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళము. అండ్ నెదర్లాండ్స్ నుంచి దూరం కాబట్టి ఒక్కసారి వెళ్ళినప్పుడు అన్నీ కవర్ చేసుకొని రావడం అన్నది బెటర్ ఆప్షన్. ఓకే గైస్, ఇవాళ అది మన వీడియో. మేము ఏం చేసామో అన్నది చూపించాను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. ఇలాంటి కంటెంట్ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నెదర్లాండ్స్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. థ్యాంక్ యూ, బాయ్.